ఇండియా హీరో ప్రభాస్ పెళ్లిపై 2 రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో పెళ్లి ఫిక్స్ అయిందని, అతి త్వరలోనే పెళ్లి జరుగుతుందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. పైగా రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోలో చేసిన కామెంట్స్ కూడా దీనికి సింక్ చేసేశారు. గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని రామ్ చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని, ఏపీకి చెందిన అమ్మాయి కుటుంబం హైదరాబాద్లో సెటిల్ అయిందని ఇరువురి కుటుంబాలు మాట్లాడుకుంటున్నారంటూ తెగ పోస్టులు పెట్టేశారు. దీంతో ప్రభాస్ టీం ఎట్టకేలకు స్పందించింది. అసలు ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఏదైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని, అప్పటి వరకు ఫ్యాన్స్ ఇలాంటివి నమ్మొద్దని ప్రభాస్ టీం వెల్లడించింది. కొందరు మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ప్రభాస్ టీంను వివరణ కోరగా ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా హీరోయిన్ కృతి సనన్తో పెళ్లి అంటూ రూమర్లు క్రియేట్ అయ్యాయి. అప్పుడు ఇద్దరూ స్వయంగా దీనిపై స్పందించాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ వయసు 45 ఏళ్లు, ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని స్వయంగా శ్యామలాదేవి కూడా ప్రకటించారు. కానీ ఆ గుడ్ న్యూస్ మాత్రం ఇంకా రావట్లేదు. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ సినిమా షూట్లలో బిజీగా ఉంటున్నాడు. ఈ ఏడాది చివరికల్లా స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ పెళ్లిపై వచ్చిన వార్తల్ని చూస్తే 6 అడుగుల అందగాడు పెళ్లిపీటలు ఎక్కితే చూడాలని కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక వార్త ఆయన పెళ్లిపై వస్తూనే ఉంటుంది. పలానా హీరోయిన్ తో పెళ్లి ఫిక్స్ అయిందని, అమెరికా సంబంధమని, లేదా విజయవాడ అమ్మాయిని, గోదావరి రాజుల ఫ్యామిలీ అమ్మాయిని, ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని రూమర్లు, వార్తలు, గాసిప్లు వచ్చాయి. ఇప్పుడు తాజా ఓ వార్త మాత్రం అన్ని సోషల్ మీడియాలో బాగా వస్తోంది. ఈసారి ఖచ్చితంగా పెళ్లి ఫిక్స్ అయిందని బల్లగుద్ది మరీ చెబుతోంది సోషల్ మీడియా. హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో పెళ్లి ఫిక్స్ అయిందని చెబుతున్నారు. ఆ అమ్మాయి తండ్రికి హైదరాబాద్లో పలు వ్యాపారాలు ఉన్నాయని, ఏపీకి చెందిన వీరి ఫ్యామిలీ హైదరాబాద్లో సెటిల్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభాస్ పెళ్లిపై వస్తున్న ఈ వార్తలన్నీ ఒట్టి రూమర్సే అని తాజాగా ప్రభాస్ టీం స్పందించింది.